పాకిస్తాన్ ప్రభుత్వం సరిదిద్దుకోలేని తప్పు చేసింది. పహల్గామ్ ఉగ్రదాడితో భారతదేశంలోని ప్రతి పౌరుడికి కోపం తెప్పించింది. దాంతో ఇప్పుడు యుద్ధం చేయాల్సిందేనని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. పాకిస్తాన్కు ఆ దేశ పాలకులకు శాశ్వతంగా బుద్ధి చెప్పాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం కూడా యుద్ధ సన్నాహాలు ముమ్మరం చేసింది. సైన్యాన్ని సమాయత్తం చేసే చర్యల్లో భాగంగా వారికి సెలవులు రద్దు చేశారు. అందరూ వెంటనే రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. పాక్ సరిహద్దుల్లో బలగాల మోహరింపు మొదలైంది. ఇప్పటికే బార్డర్లో కాల్పులు మొదలయ్యాయి. ఎలాంటి కవ్వింపు లేకుండా పాక్ సైనికులు కాల్పులు జరుపుతున్నారు. అందుకు భారత్ గట్టిగా జవాబిస్తోంది. పాక్ సైన్యానికి భారీ నష్టం సంభవిస్తోంది. ఇంకొకసారి ఇండియా వైపు కన్నెత్తి చూడకుండా దెబ్బ కొట్టాలన్న ఆకాంక్ష కనిపిస్తోంది. పాక్ తో కాల్పుల విరమణ ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకున్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రఫేల్, సుఖోయి 30 యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించేందుకు రెడీగా ఉన్నాయి. భారత దెబ్బకు తల్లడిల్లిపోతున్న పాకిస్తాన్ మేకపోతు గాంభీర్యాన్ని మాత్రం వదిలిపెట్టడం లేదు. తమ యుద్ధ విమానాలను కరాచీలోని సదరన్ ఎయిర్ కమాండ్ నుంచి భారత సరిహద్దులకు దగ్గరగా ఉన్న లాహోర్, రావల్పిండి ఎయిర్ బేస్లకు తరలిస్తోంది. అత్యంత శక్తివంతమైన ఆర్మీల జాబితాలో పాకిస్తాన్ 9వ స్థానం నుంచి 12వ ప్లేస్ కు పడిపోయిన సంగతిని ఆ దేశ పాలకులు మర్చిపోయారు. తమ దేశంలోని 130 అణ్వాస్త్రాలను భారత్ వైపు గురిపెట్టామని ఒక పాక్ మంత్రి ప్రకటించి తన అజ్ఞానాన్ని చాటుకున్నారు. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు కూడా లేని పాకిస్తాన్ మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి. కొందరు ఆర్మీ కమాండర్లు అనారోగ్య కారణాలు చూపుతూ దీర్ఘకాలిక సెలవు మీద వెళ్లిపోయారు. తమ కుటుంబ సభ్యుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందన్న భయంతో రహస్య ప్రదేశాలకు తరలించేశారు. పబ్లిక్ లో కనిపించకుండా వారిని కట్టడి చేసుకున్నారు. అలాంటి వారు భారత్పై యుద్ధం చేస్తామని ప్రకటించడం విడ్డూరంగా అనిపిస్తోంది. భారత్ ప్రభుత్వం సింధు నదీ జలాలను ఆపేయడంతో వారం తిరగకుండానే పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. పాకిస్తాన్లో నిత్యవసర వస్తువుల ధరలు చుక్కలనంటాయి. లీటర్ వాటర్ బాటిల్ ధర ఏకంగా 140 రూపాయలకు చేరింది. లీటర్ పాలు 110 రూపాయలకు అమ్ముతున్నారు. 60 నుంచి 70 రూపాయలుండే కిలో బియ్యం ఇప్పుడు 340 రూపాయలకు చేరుకుంది. చికెన్ 800 రూపాయలకు విక్రయిస్తున్నారు. యుద్ధం ప్రారంభమైతే పాకిస్తాన్ పరిస్థితి మరింత ఘోరంగా ఉంటుంది. అందుకే పైకి ధైర్యాన్ని ప్రదర్శిస్తున్నా లోలోన ఆందోళన చెందుతోంది. తెగ టెన్షన్ పడిపోతోంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.